గత నెలలో టీమిండియాను భారతదేశంలోనే క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్ కు భారీ షాక్ తగిలింది. తాజాగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను వారి సొంత గడ్డపైనే ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. న్యూజిలాండ్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఇంగ్లాండ్ తలబడ్డాయి. 3 టెస్టు సిరీస్లలో భాగంగా జరిగిన ఈ మొదటి టెస్టులో న్యూజిలాండ్ ఇంగ్లాండ్ ముందర తల వంచవలసి వచ్చింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ న్యూజిలాండ్ పై 8 వికెట్ల భారీ విజయాన్ని అందుకుంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మొదట ఇన్నింగ్స్ లో 348 పరుగులతో ఆల్అౌట్ కాగా, దానికి ధీటుగా ఇంగ్లాండ్ జట్టు 499 పరుగులు చేసి ఆల్అౌట్ అయ్యింది. ఆ తర్వాత భారీ తేడాతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో మొట్టమొదట 254 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో స్వల్ప లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి 8 వికెట్ల భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ టెస్ట్ మ్యాచ్ విజయంతో న్యూజిలాండ్ 4వ స్థానానికి పడిపోగా ప్రస్తుతం 54.5% తో టెస్ట్ ప్రపంచ ఛాంపియన్షిప్ కు దూరమైనట్లుగా కనపడుతుంది. మరోవైపు ఇంగ్లాండ్ 40.79% తో 6వ స్థానంలో కొనసాగుతుంది. న్యూజిలాండ్ ఓటమితో ఆస్ట్రేలియా, ఇండియాలకు కాస్త మేలు జరిగినట్లయింది. చూడాలి మరి మరో 2 టెస్ట్ మ్యాచ్లు ఉండడంతో ఫలితం ఎలా ఉండబోతుందో. ప్రస్తుతానికైతే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా ఇండియా మొదటి స్థానంలో కొనసాగుతుండగా సౌత్ ఆఫ్రికా రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టుల్లో బ్రెండన్ కార్సే 10 వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు. దాంతో అతడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు.